హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టమాటో రైస్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అందుకోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోనే చెక్క, లవంగ, అనాస పువ్వు, 2 ఏలక్కాయలు, 2 పలావ్ ఆకులు వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో పుదీనా వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. స్టవ్ మీడియంలో పెట్టుకొని కింద అడగంటకుండా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో 3 టమాటోస్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా టమాటో మొత్తం కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైనకి వచ్చినప్పుడు ఇందులో 1.5 గ్లాస్ బియ్యాన్ని కడిగి వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ సరిపడిందో లేదో ఒకసారి చూసుకోండి. కొత్తిమీర వేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ రానివ్వండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.